కమలతో నా ప్రయాణం ఈ నెల 14న మీ ముందుకు రాబోతుంది. జనరల్గా ప్రతి సినిమా కూడా కొత్తగా డిఫరెంట్గా చేసామని చెప్పేసి అంటారు ప్రతి దర్శకుడు కూడా. నేను కూడా అదే చెప్తున్నాను. కాకపోతే ఇందులో కొంచెం మాత్రం కొత్తదనం ఉంటుంది. కానీ పూర్తిగా కొత్తగా నేను చేసిన చెప్పట్లేదు. నాకు వచ్చిన ఒక చిన్న ఐడియాని దాన్ని కొంచెం దాన్ని ఎలాగా కొత్తగా చెప్పాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, కొత్తగా స్క్రీన్ ప్లే సైడ్ కానీ, స్టోరీ సైడ్ కానీ, డైలాగ్ సైడ్ కానీ ఎంత కొత్తగా చెప్పాలి అనేదానికి కొంచెం నేను ఒక ప్రయత్నం చేశాను, ఒక మంచి ప్రయత్నం చేశాను. డెఫినెట్గా ఆ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పి మాత్రం ఆశిస్తున్నాను. అలాగే ఈ చిత్రం చూడడానికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి కూడా ఒక మంచి పుస్తకాన్ని చదివిన ఒక అనుభూతి మాత్రం మిగులుతుందండి. ఒక మంచి ఫీల్ మాత్రం కలుగుతుంది. అంటే లైక్ చలంగారి మైదానం చదువుతుంటే ఎంత ఆహ్లాదకరంగా, ఎంత రొమాంటిక్గా మనం ఫీల్ అవుతామో అలాంటి ఒక రొమాంటిక్ ఫీల్ ఈ చిత్రంలో ఉంటుంది. ఒక మంచి పోయిటిక్ టైటిల్ పెట్టుకున్నారండి సినిమాకి. అలాగే దీనికి సంబంధించిన ఫొటోస్ కానివ్వండి, స్టిల్స్ కానివ్వండి, ప్రోమోస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఒక స్పెషల్ జానర్లో ఉన్నాయండి. దీనికి సంబంధించిన ట్రైలర్స్, సాంగ్స్ అన్నీ చూశానండి. చాలా కొత్తగా, అంటే డిఫరెంట్ అనే దానికి కరెక్ట్ మీనింగ్ చెప్పారు. ఎందుకంటే కొత్తగా ఉన్నాయి. రెగ్యులర్గా వచ్చేటటువంటి మన ఈ కమర్షియల్ సినిమాల్లో ఒక కొత్త కోణంలో తీశారండి సినిమా. జనరల్గా ఒక రైన్ ఎఫెక్ట్లో ఒక సీన్ తీయాలంటేనే చాలా కష్టంతో కూడుకున్న పని అండి ఈ రోజుల్లో. అలాంటిది త్రూఅవుట్ ఫిలిం దాదాపు 80% ఆఫ్ ద ఫిలిం రైన్ ఎఫెక్ట్లోనే ఉంటుంది. సినిమా ఇది మొత్తం కూడా 90% ఆఫ్ ద ఫిలిం రైన్ ఎఫెక్ట్లో ఉంటుందంట. అంటే ఒక డిఫరెంట్గా ఉండటం కోసం ఎంత కష్టపడి ఒక ప్రయత్నం చేశారనే దానికి నిదర్శనం అండి ఈ రీజనింగ్ చెప్పడానికి. అలాగే హీరో క్యారెక్టరైజేషన్ కానివ్వండి, హీరో గెటప్ కానివ్వండి, హీరోయిన్ క్యారెక్టరైజేషను, తన గెటప్ అన్నీ కూడా ప్రతిదీ కూడా కేర్ తీసుకొని చాలా చక్కగా తీశారు. సాంగ్స్ చూస్తుంటే ఎంత ప్లెజెంట్గా ఉన్నాయంటే, అంటే సినిమా అని చెప్పినట్టు ఒక చలం సాహిత్యం చదువుతున్నట్టుగా, ఒక విశ్వనాథ్ సత్యనారాయణ గారి పోయిటరీ చదువుతున్నట్టుగా చాలా చక్కగా ఉన్నాయండి, అద్భుతంగా ఉన్నాయి. తెలుగు టైటిల్తో ఒక చాలా మంచి తెలుగు హీరోయిన్తో, అర్చనతో, మన పక్కింటి కుర్రాడులాగా ఉండే, మన మధ్య కలిసిపోయే సోదరుడు హీరో శివాజీతో, ఒక విజన్ ఉన్న ఒక దర్శకుడు నంది. నిజంగా ఇతని ఇంటి పేరులో నంది ఉంది, కానీ ఇతనికి డెఫినెట్గా మంచి నందులు వస్తూ ఉంటాయి. ప్రతి సినిమాకి ఇతనికి నంది వస్తుంది. అలాగే సునీల్ రెడ్డి గారు ఒక విజన్ ఉన్న వ్యక్తి. సో వీళ్ళందరి కలయికలో కమలతో నా ప్రయాణం ఒక అద్భుతాన్ని సృష్టిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ 14th March కమలతో నా ప్రయాణం రిలీజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరందరూ వెళ్ళి చూడండి ఆ మూవీని. దెన్ నెక్స్ట్ ఐ కెన్ షేర్ హౌ ఐ ఫీల్. ఒక హీరోయిన్గా, ఒక యాక్ట్రెస్గా నాకు నా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఐ వాజ్ వెయిటింగ్, నాకు ఇలాంటి చిత్రాలు రావాలి, నాకు ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్, అట్ ద సేమ్ టైం నన్ను కరెక్ట్గా ప్రజెంట్ చేసే, నన్ను అన్ని ఆస్పెక్ట్స్ నుంచి కరెక్ట్గా ప్రజెంట్ చేసే చిత్రం నాకు రావాలి అనే టైంలో కమలతో నా ప్రయాణం నాకు ఆఫర్ చేశారు. సో ముందుగా నరసింహనంది గారు నన్ను ఈ పాత్రలో ఊహించినందుకు ఐఎమ్ జస్ట్ వెరీ లక్కీ అండ్ ఫార్చునేట్. సో కమల అనే క్యారెక్టర్ ఎంతో సున్నితమైన క్యారెక్టరు. ఆ అమ్మాయి సినిమాలో ఒక వేశ్యగా తన వృత్తి ఉన్నప్పటికీ తన మనసు ఎంతో సున్నితంగా, ఒక రెగ్యులర్ అమ్మాయి లాగానే తనకంటూ ఒక డ్రీమ్స్ ఉన్న క్యారెక్టర్. సో ఆ బ్యాలెన్స్ ఆయన చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు నరసింహనంది గారు. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఎస్, ఇలాంటి సినిమాలు కుడ్ బీ క్వైట్ అ గేమ్ చేంజర్ ఇఫ్ మన ఆడియన్స్ అందరూ వెళ్ళి దాన్ని చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటే ఇట్ కుడ్ బి అ గేమ్ చేంజర్. కమలతో నా ప్రయాణం బుక్ చదివే వాళ్ళకి చలంగారి బుక్లో ఉండొచ్చు, అది వేరే విషయం. మాలాగా బుక్స్ అంతగా చదవని వాళ్ళకి మాత్రం
ఒక రామ్ తేరీ గంగామైలి మోగ మనసులు మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమా. నమ్మండి. సినిమాలు చాలా చేస్తూ ఉంటామండి. కొన్ని ఖాళీగా కూర్చోవటం ఇష్టం లేక చేస్తాం, ఖాళీగా కూర్చుంటే మర్చిపోతారని చేస్తాం. కొన్ని సినిమాలు ఖచ్చితంగా ఆడతాయనే నమ్మకంతో చేస్తాం. అటువంటిది ఈ సినిమా కమలతో నా ప్రయాణం. సినిమా అనేది ప్యాషన్తో చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది, ఒకవేళ హిమాలయాలు అనుకుంటే కనీసం ఆ బోర్డర్ దగ్గరికన్నా వెళ్తాం. ఖచ్చితంగా సునీల్ రెడ్డి గారికి అక్కడ తీసుకెళ్తుంది ఈ సినిమా. ఇక అలాగే మా నరసింహనంది గురించి చెప్పాలంటే సినిమా పిచ్చోడు. అతను చూస్తే తెలిసిపోద్ది, డైరెక్టర్ అని చెప్తే ఖచ్చితంగా పిచ్చోడే ఉంటాడు ఇతను అనుకుంటారు. అంత పిచ్చి, అంత వ్యసనం సినిమా అంటే అతనికి. ఇంకా ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పుకోవాలి. చాలా బ్రహ్మాండంగా చేశాడు మా మ్యూజిక్ డైరెక్టర్, అందులో ఎటువంటి సందేహం లేదు. మంచి మ్యూజిక్ ఇచ్చాడు. వీటన్నిటిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినాడు మా మోహన్ కెమెరామెన్. అద్భుతంగా తీశాడు సినిమాని. అంటే సినిమా బాగా తీయటం, సినిమాని ఆర్టిస్టులను పెట్టుకోవటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళ పబ్లిసిటీ అనేది ఇంకొక ఎత్తు అండి. పబ్లిసిటీ కంపల్సరీ చేస్తేనే వాళ్ళ మార్కెట్లో కనపడతా ఉంది సినిమా. ఎందుకంటే ఇటువంటి సినిమా ఇది నిజంగా చెప్పాలంటే ఒక అగ్ని లాంటి సినిమా ఇది. దీనికి ఒక గాలి కావాలంటే అగ్నికి గాలి తోడైతే ఎలా ఉంటుందో అలాంటి సినిమా ఇది. పబ్లిసిటీ కావాలి దీనికి. సో నిర్మాతల కష్టసుఖాలు నాకు బాగా తెలుసు. చాలా కష్టపడి తీశారు వాళ్ళు ఈ సినిమాని. ప్రమోట్ చేయడానికి కూడా తప్పదు. ₹1 మనం రిస్క్ చేసాం అనుకున్నప్పుడు 1,10,00,00,000 రిస్క్ చేయాలి. దీనికి తప్పదు, ఏం చేయలేం. మనకున్నటువంటి ఇవాళ సొసైటీలో సినిమాల కాంపిటీషన్ అలా ఉంది కాబట్టి పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అనేది పక్కన పెట్టేస్తే ఒక సినిమాకి ఒక లుక్ తీసుకొచ్చారు. అది చాలా పెద్ద విషయం. ఈ లుక్ని ప్రజెంట్ చేయగలిగితే మాత్రం సినిమా గ్యారంటీగా ఆడుద్ది. ఎవరు ఈ సినిమా చూసి బాగాలేదని అనలేరు. మనిషికి కావాల్సిన అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయి. శృంగారం అనేది శరీరానికి సంబంధించిన విషయం అండి. జీవితం అనేది మన మైండ్కి సంబంధించిన విషయం. మనం ఎలా సెట్ చేసుకుంటే అలా వెళ్తూ ఉంటుంది అనమాట. అలా 2 క్యారెక్టర్ల మధ్య సినిమా నడుస్తూ ఉంటుంది. కమలతో నా ప్రయాణం నడుస్తూ ఉంటుంది అనమాట ఈ సినిమాలో. చాలా బ్రహ్మాండంగా తీశారు. వనమాలి గారి పాటలు అద్భుతంగా ఉంటాయి పాటలు. లేకపోతే ఇన్ని సినిమాలు జరుగుతున్నప్పుడు వాసు గారు లాంటి ఒక డిస్ట్రిబ్యూటరు డెఫినెట్గా సినిమా బాగుంది అన్నాడంటే ఖచ్చితంగా దాంట్లో ఏదో అంశాలు నచ్చినాయి. ఎందుకంటే కమర్షియల్గా లేకపోతే వాళ్ళు రారు. ఎందుకు రావాలి? వ్యాపారం అది. డబ్బులు పారేసుకోవడానికి ఎవ్వరూ రారు ఇక్కడికి. మంచి సినిమా తీయాలి అని తీసి దాచిపెట్టుకోవచ్చు, అది వేరే విషయం. సో అటువంటి వ్యక్తులు ఈ సినిమా చూడటానికి, ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చారంటే ఖచ్చితంగా సినిమాలో మ్యాటర్ ఉందనే విషయం నలుగురికి తెలుస్తుంది మీ ద్వారా.